హలో వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అరీనా. టాలీవుడ్లో ఒకరు టాప్ హీరోయిన్, మరొకరు టాప్ హీరో కొడుకు. అదే క్రమంలో టాప్ హీరోల్లో ఒకరు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ హీరో ఆ హీరోయిన్కు నో చెప్పడంతో వాళ్ళిద్దరూ కలిసి ఆ సినిమా నటిస్తే చూసే అవకాశాన్ని కోల్పోయారు మన టాలీవుడ్ అభిమానులు. ఇంతకీ విషయం ఏమిటంటే, టాలీవుడ్ హాట్ బ్యూటీ సమాంత, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి ఒక సినిమాలో నటించాల్సి ఉంది. అయితే అందుకు చెర్రీ ఒప్పుకోలేదని సమాచారం. ఇంతకీ ఏ సినిమా, ఏమా కదా అంటే, వరుస పరాజయాల తరువాత వచ్చిన ధృవ చిత్రం చరణ్కి మంచి జోష్ని ఇచ్చింది. ఇప్పుడు కొత్త ఉత్సాహంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అప్కమింగ్ మూవీకి రెడీ అవుతున్నారు. సుకుమార్ డైరెక్షన్లో చరణ్ కొత్త సినిమాని మొదలు పెట్టనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్కి సంబంధించిన సెలెక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలి అన్న దానిపై ఇప్పటికే హాట్ టాక్స్ నడుస్తున్నాయి. అయితే హీరోయిన్గా సమాంతాని తీసుకోవాలని సుకుమార్ సజెస్ట్ చేయగా, చెర్రీ మాత్రం సమాంత ఆప్షన్కి నో చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా కొత్త హీరోయిన్ను తీసుకుందామని సుకుమార్కి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ వేటలో భాగంగా ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ను ఫైనల్ చేశారట సుకుమార్. మలయాళ చిత్రం ప్రేమంతో అనుపమకి మంచి పేరు వచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో త్రివిక్రమ్ ఆ సినిమాలో నటించి మెప్పించింది. టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం ఈ భామ చెర్రీ సినిమాలో దాదాపుగా ఓకే అయినట్లే. మరి ఈ భామ ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.